సింహరాశి వారికి 11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారము ద్వితీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. కుటుంబంలో కొన్ని చికాకులు ఉంటాయి, కొంచెం ధన ఆదాయం తగ్గుతుంది, పిల్లలు మాటలో కొంచెం కఠినత్వం పెరుగుతుంది, ఏమండి ధనాదాయం తగ్గుతుంది. కుటుంబం వాక్కులో కూడా అంటే మాటలో కూడా కొంచెం కఠినత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే ద్వితీయ స్థానంలో రవి కూడా ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే తదుపరి ఒక 3 రోజులు మాత్రం తృతీయ స్థానంలో అంటే తులలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ ద్వితీయ స్థానంలో రవి సంచారం చేసే 7 రోజులు కూడా కేతు ఏ ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామో అదేవిధంగా ఆదాయం తగ్గడము, మాటలో కఠినత్వం పెరగటము, ఇంకొంచెం కుటుంబంలో కొంచెం చికాకుగా ఉండటము ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. దానితో పాటుగా రవి వల్ల ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఇస్తాడు. ఇక 3 రోజులు మాత్రం ఒక తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 3 రోజుల్లో కొంచెం సహాయ సహకారాలు వస్తే అవకాశం ఉంటుంది, కొంచెం ధనాదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం మనకి ఈ తృతీయ స్థానంలో అంటే తులలో సంచరించేటటువంటి 3 రోజుల్లో రవి యొక్క ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇక బుధుడు కూడా ఇక్కడ తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క గోచారం కూడా తృతీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అందుచేత ఇక్కడ మనకి సహాయ సహకారాలు ఎవరివి అందకపోవటము, ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీసులో కావచ్చు, మన ఇంటి దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళు, కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఎంతో ఒకే కుటుంబంలో మెలుగుతూ ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. కొన్ని చోట్ల ఏంటంటే భర్త శత్రువుల్లా ఉంటూ ఉంటారు. ఇందుకు ఇల్లు మనం ఎలాగ దీని నుంచి విడిపెట్టుకోవాలో, ఎందుకంటే ఇది జన్మల్లో సాధించే ఒకే ఒక ఇల్లు, దాన్ని వదులుకొని బయటికి పోలేము, వాళ్ళతో వేగలేము, వాళ్ళతో మనం వేగలేము. ఇదంతా పెద్ద చికాకు వ్యవహారం. ఈ విధమైన పరిస్థితులు కూడా అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఇకపోతే ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ 2 స్థానాలలోనూ కూడా అంటే తృతీయంలో మీకు 3 రోజులు ఉంటారు, చతుర్థంలో ఒక 7 రోజులు ఉంటారు. ఎన్ని రోజులు ఉన్నప్పటికీ మొత్తం మీద 10 రోజులు కూడా మీకు శుక్రుడు శుభప్రదమైనటువంటి ఫలితాలు అన్నీ ఇస్తూ ఉంటారు. అన్ని సౌఖ్యాలు అంటే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఇంటి పక్కల వాళ్ళు చక్కగా మాట్లాడడం, ఆఫీసుల్లో మీకు అందరూ సహాయ సహకారాలు అందించడం, అలాగే ఉద్యోగంలో అయితే ఉద్యోగంలో కానివ్వండి అన్ని రకాలుగాను మీకు శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఇంట్లో కానీ మీరు కానీ మీ ఇంట్లో కానీ ఎవరికైనా లలిత కళల్లో సంబంధం ఉంటే గానంలో కానీ, నృత్యంలో కానీ, శిల్పంలో కానీ, చిత్రలేఖనంలో కానీ ఇత్యాది వాటిల్లో దేంట్లో లలిత కళలు అనేటటువంటి వాటిలో దేంట్లో మీకు ప్రవేశం ఉన్నా ప్రావీణ్యం ఉన్నా అందులో కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు శుక్రుని వల్ల కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే లలిత కళలన్నిటికీ కూడా కారకుడు శుక్రుడే కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోయినట్టయితే 6వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఒక రిట్రాగ్రేషన్లో ఉన్నాడు కాబట్టి 6వ స్థానంలో శని యొక్క సంచారం మీకు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉన్నట్టయితే ఎవరి దగ్గర నుంచైనా కొంచెం మొండి బాకీల్లా ఉంటాయి, కొన్ని ఇద్దాం అనుకుంటూనే మంచివాడే కానీ సమయానికి ఆయన డబ్బులు అందరికి మీకు ఇవ్వకపోవచ్చు. అటువంటి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు వాళ్ళు మీరు అడగకముందే తీసుకొచ్చి ఇస్తారు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని. అలాగే మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా మీరు పట్టుకెళ్ళి తీసుకుని వెళ్ళి ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పుకుని వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రుణాలు, ఇక కోర్టు వ్యవహారాలు అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మీకు ఫేవర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాజ్యాలు, కోర్టులో కేసులు ఏమైనా నడుస్తున్నట్టయితే అవి కూడా మీకు కొంచెం అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ 6వ శని యొక్క ప్రభావంలో కనబడుతూ ఉన్నది. అలాగే 8వ రాహు యొక్క సంచారం ఇది శుభ ఫలితములను ఇవ్వజాలదండి. ఇక్కడ తద్వారా ఏంటంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ఉంటుంది. ఎక్కడైనా మన దూర బంధువుల్లో ఎవరైనా మనం కొంచెం దుర్వార్తలు, చెడు వార్త వినవలసి రావటము ఇత్యాదివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది 8వ స్థానానికి కూడా. ఆ విధంగా రాహు అక్కడ ఉండటం వల్ల ఆ విధమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకి 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి.
ఆ 9వ స్థానంలో గురువు యొక్క అది రిట్రాగ్రేషన్ మూలంగా 9వ స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. 9వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే ఈ పెద్దవారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అందరికీ మొత్తం ఇంటి వాతావరణమే ఒక ఆహ్లాదకరమైనటువంటి విధంగా ఉండే అవకాశాలు కూడా మనకు గురువు కల్పిస్తూ ఉంటాడు. ఆదాయం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా గురువు వల్ల, భాగ్యస్థానంలో గురువు వల్ల దొరుకుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో 9 రోజుల పాటు కుజుడు సంచారం చేస్తున్నారు. 10వ రోజు కూడా సగం రోజు వరకు అక్కడే ఉన్నారు కాబట్టి మొత్తంగా మనం 11 రోజులు, ఈ 10 రోజులు కూడా 11వ స్థానంలో లాభస్థానంలో కుజుడు ఉన్నట్టుగా భావించుకుందాము. లాభస్థానంలో కుజుడు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇంటి వాతావరణం కానివ్వండి, ఆదాయం కానివ్వండి, ఆనందం కానివ్వండి, అన్ని రకాలుగాను కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కుజుడు కూడా అందిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ సింహరాశి వారికి ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకు సంబంధించి మీరు చేసుకోండి. అది కాకుండా మా విష్ణు సహస్రనామంలో మీకు మీ రాశి పాదము నక్షత్రము పాదము తెలిస్తే దానికైతే ఒకే శ్లోకం సరిపోతుంది. మీరు ఆ పుస్తకంలో చూసుకోండి. పురాణ పండిత వారు ప్రదర్శించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ పుస్తకం తీసుకోండి. అందులో ఆ ఒక్క శ్లోకం చదువుకోండి. అది తెలియదు అనుకుంటే, రాశి మాత్రమే మీకు తెలుసు, కనీసం నక్షత్రం కూడా తెలియదు అనుకుంటే మీరు అక్కడ ఈ పాదాలు చూసుకోండి. ఇక్కడ 37వ శ్లోకం నుంచి మీరు 45వ శ్లోకం వరకు మీరు చదువుకుంటే రోజు అందులో ఖచ్చితంగా మీ నక్షత్రం ఉంటుంది, ఆ పాదం ఉంటుంది. ఆ విధంగా చదువుకోవటం ద్వారా ఇది కూడా చాలా పవిత్రమైనటువంటి గ్రంథం. మనకి వేదాలు, భగవద్గీత ఇవంతా మనకి పవిత్రమైనవో అంత పవిత్రమైనది విష్ణు సహస్రనామం కూడా. కాబట్టి ఇది చదువుకోండి, అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్.